జగన్ అక్కడికెళ్ళి విశాఖపట్నంలో నర్సీపట్నం దగ్గర మెడికల్ కాలేజీలు చూసేటప్పుడు, ఆ ముందు రోజున పిడుగురాళ్లలో శ్యామల గావచ్చు, తర్వాత వివిధ ప్రదేశాల్లో కొంతమంది వైసీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న వాటి దగ్గరికెళ్లారు. అక్కడికి వెళ్లి చూపించడం వాళ్ళ ఉద్దేశ్యం. అక్కడేదో ఎవరినో రోడ్లని బ్లాక్ చేయడమో, గొడవలు చేయడమో గాదు. అట్లాగే పేర్ని నాని మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల దగ్గరికి వెళ్తే ఆల్రెడీ అది క్లాసులు గూడా జరుగుతున్నాయి గదా! దాని మీదన ఇప్పుడు ఏంటంటే మనకి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది గదా! ప్రజాస్వామ్యం ఇప్పుడెక్కడుంది అంటే కేవలం ఈనాడు జ్యోతిలో మాత్రమే ఉంటుంది. తప్పించి మిగతా చోట ప్రజాస్వామ్యం అనేది కనిపించట్లేదు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో. అక్కడికి వెళ్తే ఏమవుతది? నిరసన వ్యక్తం చేస్తారు, అయిపోతుంది. దాని మీదన 400 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరిని పోలీస్ స్టేషన్‌లకి రమ్మంటున్నారు. తిప్పుతున్నారు, వేధిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం. అదే జగన్ టైంలో అయ్యుంటే గనక అప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి కూడా పార్టీలు అధికారంలోకి వచ్చిన దాన్ని బట్టి